వాషింగ్టన్ వేదికగా జరిగిన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో యుఎస్ రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు భారత్ అమెరికా మధ్య ఉన్న బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు సరికొత్త అద్దం పట్టాయి. అంతర్జాతీయ దౌత్య నీతులు ఇరు దేశాల మధ్య ఉండే అధికారిక బంధాల కంటే కూడా ఆయా దేశాధినేతల మధ్య ఉండే వ్యక్తిగత స్నేహమే సంబంధాల బలోపేతానికి మూలస్తంభంగా నిలుస్తుందని ఆయన విశ్లేషించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని చాటి చెప్పేలా ఇటీవలి మియామిలోని యుఎఫ్సి ఈవెంట్ వేదికగా జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను గోర్ గుర్తు చేశారు. ఒకరోజు వేదిక పక్కన మాట్లాడుకుంటున్న సమయంలో ప్రధాని మోదీకి ఫోన్ చేద్దామని ట్రంప్ అనగా అప్పుడు భారత్లో తెల్లవారుజామున 6 గంటలే అవుతుందని గుర్తు చేసినట్లు రాయబారి పేర్కొన్నారు. దానికి ట్రంప్ స్పందిస్తూ, మోదీ ఎక్కువసేపు పడుకోరని, ఆయన ఎప్పుడు నిద్రలేచి ఉంటారని, పైగా ఆయనకు నేనంటే ఎంతో ఇష్టమని ఎంతో నమ్మకంగా సమాధానమివ్వడం వారి మధ్య ఉన్న అపారమైన చొరవకు నిదర్శనం. ఆ తర్వాత ట్రంప్ ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఆ సంభాషణ మరుసటి రోజుకు వాయిదా పడినప్పటికీ నిజమైన స్నేహానికి సమయపాలనలు, కఠినమైన అధికారిక షెడ్యూళ్లు అవసరం లేదని ఈ ఘటన నిరూపించింది. ప్రపంచంలోని 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల అగ్రనేతల మధ్య ఉన్న ఈ స్థాయి మైత్రే రానున్న రోజుల్లో ఇరు దేశాల వ్యూహాత్మక నిర్ణయాలపై సానుకూల ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో పాటు ఇరు దేశాల ఆర్థిక ప్రగతికి అత్యంత కీలకమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం తుది దశకు చేరుకుందని సెర్గియో గోర్ వెల్లడించారు. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో ఇప్పటికే అత్యధిక శాతం అంశాలపై పూర్తిస్థాయి ఏకాభిప్రాయం కుదిరిందని, దీనిపై అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతోందని ఆయన ఈ వేదికపై స్పష్టం చేశారు. ఈ ఆర్థిక బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పర్యటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని గోర్ ప్రకటించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సరికొత్త పెట్టుబడులకు, సాంకేతిక మార్పిడికి సరికొత్త బాటలు వేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఇటీవలి అమెరికాకు చెందిన ఇండో పసిఫిక్ కమాండ్ పేరులో నుంచి ఇండో అనే పదాన్ని తొలగించటంపై అంతర్జాతీయంగా తలెత్తిన అనుమానాలకు సెర్గియో గోర్ ఈ సదస్సు ద్వారా పూర్తిగా పటాపంచలు చేశారు. కేవలం లెటర్ హెడ్లపై ఉండే పేర్ల మార్పును చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అగ్రరాజ్యం ఆచరణలో ఏం చేస్తుందో దానిని మాత్రమే గమనించాలని ఆయన స్పష్టం చేశారు. ఇరు దేశాల సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు అత్యధిక సంఖ్యలో ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహిస్తుండటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని ఆయన వివరించారు. ఈ పరంపరలో రానున్న 2 వారాల్లో భారత నావికాదళ బృందం అమెరికాలో పర్యటించనుందని, ఇది రక్షణ రంగంలో ఇరు దేశాల పరస్పర నమ్మకానికి ప్రతీక అని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల లేదా పరిపాలనాపరమైన మార్పుల వల్ల కొన్ని పేర్లు మారినంత మాత్రాన దశాబ్దాలుగా నిర్మించుకున్న ద్వైపాక్షిక బంధాలు ఎంతమాత్రం బలహీనపడవని ఆయన నొక్కి చెప్పారు.